भारत अब से लेकर 2030 तक के कुल प्रोजेक्टेड कार्बन एमिशन में 1 बिलियन टन की कमी करेगा। 2030 तक भारत अपनी अर्थव्यवस्था की कार्बन इंटेंसिटी को 45% से भी कम करेगा। ముందుగా మనం కార్బన్ క్రెడిట్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. పర్యావరణాన్ని దెబ్బతీసే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని చాలా ఇండస్ట్రీస్, కంట్రీస్ రిలీజ్ చేస్తూనే ఉంటాయి. అలాగే కొంతమంది మన గాలిలో ఉన్న ఆ వ్యర్థాలను క్లీన్ చేస్తూ ఉంటారు. అలా 1 మెట్రిక్ టన్ క్లీన్ చేసినందుకు ఒక కార్బన్ క్రెడిట్ రావడం జరుగుతుంది. ప్రస్తుతం మన దేశంలో ఒక కార్బన్ క్రెడిట్ కు ఓపెన్ మార్కెట్ లో 750 రూపాయల ధర ఉంది. అదే ఇండస్ట్రీస్ కి కనుక మనం ప్రైవేట్ గా అమ్ముకోగలిగితే 2000 వరకు కూడా ఇస్తున్నారు. చాలా దేశాల్లో ఈ కార్బన్ క్రెడిట్స్ వల్ల అగ్రో ఫారెస్ట్రీతో పాటు గవర్నమెంట్స్ కూడా ఫారెస్ట్ ని పెంచడం జరుగుతూ వస్తుంది. కానీ మన దేశం విషయానికి వస్తే ఈ కార్బన్ క్రెడిట్స్ గురించి ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ అంటూ ఏమీ లేదు. రైతులకే కాదు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ కార్బన్ క్రెడిట్స్ ని పొందే అవగాహన లేదు. కానీ వాస్తవానికి మన దేశంలో ఈ కార్బన్ క్రెడిట్స్ ని ఏం చేస్తున్న రైతులు 100లో కూడా లేరు. మన పొలంలో ఉన్న చెట్లు పర్యావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ ని ఎంత మోతాదులో క్లీన్ చేసినవి, కార్బన్ ని తిరిగి భూమిలోకి ఎంత మోతాదులో పంపించినవి అనే ఫ్యాక్టర్స్ ని ఎంచుకొని మనకి కార్బన్ క్రెడిట్స్ ని క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడానికి కొన్ని రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకొని రియలిస్టిక్ డేటాని తీసుకుంటాయి. దానిని బేస్ చేసుకొని మనకి కార్బన్ క్రెడిట్స్ రావడం జరుగుతుంది. 2022 ఆగస్ట్ 8న ఎనర్జీ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ని తీసుకొచ్చారు. ఆ బిల్లులో మన దేశంలో కూడా కార్బన్ మార్కెట్ ని డెవలప్ చేయాలి అని చట్ట సవరణలు చేశారు. సో మనకి ఇప్పుడు నుంచి ఫ్యూచర్ లో 1 లేదా 2 సంవత్సరాల్లో ఈ కార్బన్ క్రెడిట్స్ ని రైతులు డైరెక్ట్ గా పొందగలుగుతారే